ఖమ్మం నగరంలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు సమావేశం నిర్వహించారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం నుండి రఘురామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశంలో నెంబర్ 1 అవినీతి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా సహకరించాలని అన్నారు. మే నెల 4న కొత్తగూడెంలో సీఎం ఎన్నికల సభ జరుగుతుందని తెలియజేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం పర్యటనకు వస్తున్న మాజీ సీఎం కేసీఆర్కు జిల్లాకు ఏం చేశారో చెప్పి రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలు రావడం కోసం నిరుద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల క్యాలెండర్ని ప్రకటించడం కానీ, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటం కానీ, లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి బకాయిలు కానీ, లేకపోతే నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద పనిచేస్తున్న 100 రోజుల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చేటువంటి కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఇచ్చే విధానం కానీ, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా వేవర్స్కి సంబంధించిన బకాయిలు మీరు మొండి బకాయిలు పెట్టిపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళందరూ బతికించడం కోసం ఆ మొండి బకాయిలు చెల్లించే క్రమంలో కూడా ముందుగా ఇన్స్టాల్మెంట్ వారిగా వాళ్ళకి నిధులు కేటాయించడం కానీ, ఆర్థిక విచ్ఛిన్నం చేసిపోతే కూడా వాటన్నింటినీ సరి చేస్తూ ప్రజలకు మేము సాధ్యమైనంత వరకు చేతులు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ తగుదనమ్మా అని చెప్పి బయటకు వచ్చి ప్రజలను మాయమాటలు చెప్పి లేనిపోని కరెంటు పోకపోతే కరెంటు పోతుందని, లేకపోతే శ్రీనివాసరెడ్డి గౌడ్ గారి ఇంట్లో కూర్చొని నాకు కరెంటు పోయిందని అబద్ధాలు చెప్పి ట్విట్టర్లో పెట్టడం కానీ, లేకపోతే గతంలో సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని నాకు కరెంటు పోయిందని చెప్పి ట్విట్టర్లో పెట్టడం కానీ, ఒక స్థాయి కలిగినటువంటి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దిగజారి ఇటువంటి అబద్ధాలు చెప్తూ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి వాస్తవాలని ఆధారాలతో సహా ఇప్పటికే బయటపెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా సిగ్గు లేకుండా రాష్ట్రంలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని లేనిపోని అబండాలు వేస్తూ ఓట్లు అడుగుతున్న వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజానికి మనందరికీ తెలిసి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాలు ఇక్కడ గెలిపించి ఆశీర్వదించి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని చూపించినటువంటి తెలంగాణలో ఖమ్మం జిల్లా ప్రజలు ప్రత్యేక స్థానం ఉంది. ఖమ్మం జిల్లా ప్రజానికి అందరికీ ఈరోజు యావత్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రఘురామిరెడ్డి గారిని గుర్తైనటువంటి చేయి గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లు వేసి అధిక మెజార్టీతో రాష్ట్రంలోనే అన్ని స్థానాల కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి మొట్టమొదటి ఖమ్మం లోక్సభ స్థానంగా ఉండేటట్టుగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ వ్యక్తి పెద్ద ఎత్తున పనిచేయాలని చెప్పి మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సహచర ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామిరెడ్డి గారికి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, టౌన్ అధ్యక్షుల వారికి, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. గౌరవ భట్టి గారు, గౌరవ తుమ్మల గారు చెప్పినట్లు మతతత్వ